రిజర్వేషన్స్‌కి సంబంధించి సుప్రీంకోర్టు కొత్త వర్డిక్ట్ అయితే ఇచ్చిందంట. అసలేంటి మేడం అది? ఏంటంటే రిజర్వేషన్స్ అనేది ఎట్లా అంటే ఎవరైతే 9th నుంచి 12th వరకు అంటే 9th 10th ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ వరకు ఎవరు ఎక్కడైతే చదువుతారో అది లోకల్ అవుతుంది. హ్మ్. సో తెలంగాణలో ఆల్రెడీ వర్డిక్ట్ వచ్చింది. దాన్ని సుప్రీంకోర్టు ఇంకా అప్ హోల్డ్ కూడా చేసింది. ఏమనంటే 9th నుంచి 12th వరకు ఎవరు చదువుతారో ఎక్కడ చదువుతారో అది వాళ్ళ లోకల్ అవుతుంది. హ్మ్. సో ఇది దేనికి అప్లై అవుతుందంటే బీడిఎస్ ఇప్పుడు యూజీ ఎంబీబీఎస్ వీటికి ఈ అడ్మిషన్స్లో చాలా అంటే ఎన్నో ఇయర్స్ నుంచి ప్రతి అడ్మిషన్ టైంలో ఈ కేసు ఏదో ఒక కేసు ఇది రిజర్వేషన్ గురించి ప్రతిసారి హైకోర్టులో ఫైల్ అయితేనే ఉంటుంది. హ్మ్. బట్ ఈసారి ఏంటంటే ఫిక్స్డ్గా ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు కూడా ఏదైతే హైకోర్టు ఇచ్చిందో వాళ్ళు ఎవరైతే ఛాలెంజ్ చేశారో దాన్ని అపోజిట్గా అప్హోల్డ్ చేస్తూ ఏదైతే తెలంగాణ హైకోర్టు ఇచ్చిందో అదే వర్డిక్ట్ మేము కూడా ఇస్తున్నామని చెప్పేసి 9th to 12th వరకు ఎవరైతే ఎక్కడ చదువుతారో వాళ్ళకే అది లోకల్ ఆ రిజర్వేషన్ వాళ్ళకే అప్లై కావాలి.